తెలంగాణకు 6 ఐఎఫ్ఎస్ల కేటాయింపు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇదే అత్యధికం. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షల ఫలితాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం చేసిన క్యాడర్ కేటాయింపుల్లో తెలంగాణకు ప్రాధాన్యం లభించింది. 2024-25 బ్యాచ్కు చెందిన 6 ఐఎఫ్ఎస్లను కేంద్ర రాష్ట్రానికి కేటాయించింది. తెలంగాణకు చెందిన చాడ నిఖిల్ రెడ్డి, అట్ల అరుణ్ తేజ్, కర్ణాటకకు చెందిన సుమంత్ ఎస్ జనాద్రి, పశ్చిమ బెంగాల్కు చెందిన మయూర్ దేశ్ముఖ్, ఢిల్లీకి చెందిన శుభం వత్స, గోవాకు చెందిన వీర్ రిషికేష్ నాగనాథులను తెలంగాణ కేడర్ కేటాయించిన వారిలో ఉన్నారు. కొంతకాలంగా రాష్ట్రంలో ఐఎఫ్ఎస్ల అధికారుల కొరత ఉంది. ఈ అంశాన్ని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి, అటవీ దళాల అధిపతి డాక్టర్ సి సువర్ణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సీఎం సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈసారి తెలంగాణకు ఎక్కువ మంది ఐఎఫ్ఎస్లను కేటాయించినట్లు అటవీ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. 2024-25 ఐఎఫ్ఎస్ బ్యాచ్ అధికారులు రాష్ట్రాల వారీగా కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 141 మంది ఐఎఫ్ఎస్లను వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి కీలక అధికారులు అయితే వచ్చారన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.